ఒకసారి మీరు అంటే ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఎందుకు రాజకీయాలు తిప్పుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర బిందువుగా చేసుకొని ఇంత దాడులు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు అయితే ఇప్పుడు లేరండి. అందరికీ చైతన్యం ఉంది, అందరికీ అర్థం అవుతుంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడగలరు, అర్థం చేసుకోగలరు. ఓకే సురేష్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పత్రాలు ప్రేక్షకులకు నా నమస్కారాలు. సురేష్, ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, మీరు అదే సామాజిక వర్గమేమో కదా, సరే పార్టీ వేరైనప్పటికీ కూడా గతంలో మీరు కూడా జనసేనలో ఉన్న వ్యక్తే కదా, అది ఏంటి ప్లస్సా మైనస్సా, మీకు ప్లస్సా? ముందుగా ఒక విషయాన్ని నేనైతే స్పష్టంగా చెప్తాను సార్, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణతి అన్నది లేదు, ఇది చాలా ఖచ్చితంగా చెప్పగలను. రెండో విషయం ఏంటంటే ఆయన ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా చేసి మాట్లాడడం అన్నది ఇది కొత్త ఏమీ కాదు. గతంలోనే మీరు చూసినట్లయితే కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు బలవంతంగా స్పందించారు ఆయన. అది కూడా అంటున్నట్టు నేనేం చేయగలుగుతాను, మీలో చైతన్యం రావాలి అనేటువంటి ఒక అపరిపక్వత ఉన్నటువంటి మాటలు మాట్లాడి ఏదో దాటువేత ధోరణితో ప్రవర్తించడం జరిగింది. ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనంటూ ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ఈరోజు సాధారణంగానే ఆయన కులభావం ఉన్నా లేకపోయినా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిగా ఒక రాజకీయ పార్టీగా వస్తే స్వతహాగానే కొంతమంది ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడినా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడకపోయినా సమాజంలో ఉన్నటువంటి నేటి కుల సమీకరణ రీత్యా జరిగేటువంటి పరిస్థితులు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి విరుద్ధంగా ఈరోజు ఆ కులాని కోసం పనిచేయాల్సినటువంటి ప్రత్యేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఆయన కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అంటుంటారు కదా, నేను కేవలం కాపులకే కాదు బీసీలకి మహిళల కోసము దేశం కోసం పనిచేసే దానికోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. ఆ పనన్నా సక్రమంగా చేయాలా? ఏ పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? కాపుల కోసం ఎలాగో పట్టించుకోలేదు, కొన్ని బీసీలకు న్యాయం చేస్తున్నారా, కొన్ని మాదిగలకు న్యాయం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నారు? అడ్మినిస్ట్రేషన్ ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ కాదు సురేష్, ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కాపు సామాజిక వర్గానికి చేయాలా? పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక మంత్రి, కొన్ని శాఖలకు మంత్రి, ఆయన అది ప్రభుత్వం సీఎం తీసుకునే డెసిషన్ కదా, ఈయనైతే ఏదో రికమెండ్ చేయగలరు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఎలాంటి నిధులు ఇచ్చారు, గతంలో ఎలాంటి పాలన సాగించారు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏం చేయాలో నేను నా వివరణ ఒక నిమిషం. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తామంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీకి నేను పూచి అన్నారు, నన్ను నిలదీయండి అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతోంది. కాపుల గురించి పక్కన పెడదాం, కాపులకనే కాదు సార్, మేనిఫెస్టో కానీ మీరు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి పూచి కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి 2 ఏళ్లలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయలేకపోతున్నారు? సరే ఏ హామీలు పూర్తిగా అమలు చేశారు? ఈరోజు 1.5 లక్షల కోట్లు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు. కాపులకి మీకు తెలుసో తెలీదో 15,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు సార్. మరి 2 సంవత్సరాలు అవుతుంది, 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు కాపులకి, కాపు సంక్షేమానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారా? మరి కాపులు ఎవరికి చూసి ఓట్లేశారు? మరి పవన్ కళ్యాణ్ గారు కులభావం తెచ్చుకొని ఓట్లు ఏమని అడగలేదా? అది అవాస్తవమా? కాపులను పెద్దల పాత్ర పోషించండి అని మాట్లాడిన అవాస్తవమా? ఈరోజు ఎవరిని అడగాలి? సురేష్ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు, మీరు వైసీపీ హయాంలో కాపులకి ఏం చేశారని చెప్తూ అప్పుడు కూటమి ఏం చేసింది అనేది అధికారం అనుభవించి రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపులకి ఏం చేశారు, మిగతా వర్గాలకు ఏం చేశారు అనేది మీరు చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇస్తాను మాట్లాడండి.
ఒక నిమిషం మీరు అయిపోయిన తర్వాత మాట్లాడిన మధ్యలో ఇంట్రక్షన్ చేయదండి. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇంతకుముందు అన్నారు ఆయన బాబు వాళ్ళు గారు మేమేం చంద్రబాబు నాయుడు గారు ఊడికం చేస్తారని పార్టీ పెట్టాలని. పవన్ కళ్యాణ్ గారు ఊడికం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇందాక మీరు చూసారు, ఇంతకుముందు ఒక ఎపిసోడ్ మీరు డాక్టర్ రాము గారు లాంటి వ్యక్తిని, ఆయన జనసేన పార్టీ కాకపోయినా కుల భావంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో ఆ కుల సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. నేను ఒక కుల సంఘ నాయకుడిగా, ఏపీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలతో వాళ్ళతో కలిసి పాటుపడ్డాం. వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఏకపక్షంగా ఆ కుల కోసం పనిచేశారు, ఏకపక్షంగా తెలుగుదేశం కోసం పనిచేశారు. ఈరోజు ఎవరు అడగారు వాళ్ళందరూ? అంటే వాళ్ళకి వెన్నుపోటు కదా ఇది? వాళ్ళు అడిగేదండి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమంటారు అంతే తప్ప వేరే అడగట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇది చేస్తా, నేను అది చేస్తానన్నాడు, ఈరోజు ఏమీ చేయలేదు. ఎవరిని అడగమంటారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాకపోతే, ఉప ముఖ్యమంత్రి కాకపోతే, నేను బాధ్యతమైనటువంటి పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అడిగితే తప్పు చేస్తారా? అడిగితే దాడి చేస్తారా? అడిగితే ఆయన ముద్ర వేస్తారా? ఇలాంటి వ్యక్తిత్వాలు, ఇలాంటి పనులు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒకలాగుండి ఈ రోజు ఒకలాగా తయారు చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. కులాన్ని అడ్డు పెట్టుకునే ఎలక్షన్ అప్పుడు ఈ రోజు కులాన్ని అవహేళన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా దీని కులం కోసం కాదు, చెప్పాలని అడుగుతున్నాం. మాట్లాడదాం సురేష్. శేఖర్ సార్ నమస్కారం సార్. మీకు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అది ఎటు వెళ్తున్నదో, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నదో అని చాలా చర్చ జరుగుతుంది. అంత ఉందా ఇందులోని? సార్ పవన్ కళ్యాణ్ గారి మాటల మీద అంటారా సార్? నేను ఇప్పుడు మన ప్యానలిస్టులు